సో యూట్యూబ్ లో ఒక కామెంట్ ఏంటి అంటే యాజ్ ఎ స్కాల్పర్ గా ఇంటర్మీడియట్ పర్సన్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రో స్కాల్పర్ గా ఎలా చేంజ్ అవ్వాలి. ఇది చాలా మంచి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్పర్ కి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే స్పీడ్. సో స్పీడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్కాల్పర్. సో స్పీడ్ కావాలి అంటే మార్కెట్ లో ఎక్కడ మూమెంటం వస్తుంది అనేది పక్కాగా తెలుసుండాలి. అండ్ హీ హాస్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ వేర్ లిక్విడిటీ ఈస్ లయింగ్ అండ్ వేర్ మార్కెట్ లో ఎక్కడైతే స్టాప్ లాస్ పెట్టుంటారో ఆ ఏరియాని తప్పకుండా గుర్తించేటట్టు ఉండాలి. అలా గుర్తించేటట్టు ఉంటే మాత్రమే మార్కెట్ లో ఆ ఏరియా ఎప్పుడైతే లిక్విడిటీని గ్రాప్ చేసే అవకాశం కానీ లిక్విడిటీని స్వీప్ చేసే అవకాశం కానీ ఉంటుందని తెలుసుకుంటాడో ఆ ఏరియా దగ్గర ముందుగానే ఎంట్రీ ప్లాన్ చేసి అక్కడి నుంచి మార్కెట్ లో 10-15 పాయింట్లు తీసుకొని యూజ్ క్వాలిటీతో కొడతారు కాబట్టి అది మోర్ దెన్ ఇనఫ్ యాజ్ స్కాల్పర్ కి. అండ్ అలానే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్కాల్పర్ కి ఒక పర్టికులర్ టార్గెట్ ఉంటుంది, లైక్ 1 to 3 ట్రేడ్స్ మాత్రమే పర్ డే. అండ్ అలానే మాక్సిమం లాస్ గంట హిట్ అయిందనుకోండి పర్ ట్రేడ్, సో ఇంకా రోజుకి క్లోజ్ చేసేసారు. ఓకేనా. సో మోస్ట్ ప్రాబబ్లీ హి హాస్ టు ట్రేడ్ విత్ లాట్ ఆఫ్ డిసిప్లిన్. ఓకే, ఎందుకంటే యూజ్ క్వాంటిటీ ట్రేడ్ చేస్తారు కాబట్టి నార్మల్ గా అందరిలాగా 20 నుంచి 30 పాయింట్లు 40 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకోవడానికి లేదు. 10-15 పాయింట్లు మాత్రమే స్టాప్ లాస్. టార్గెట్ కూడా ఒక 10 నుంచి 15 పాయింట్లు మాత్రమే. అండ్ ట్రేడ్స్ వచ్చేసరికి 3 to 4 ట్రేడ్స్ మాత్రమే పర్ డే చేయాలి. అండ్ అలానే పర్ డే రిస్క్ కనుక మీట్ అయిందంటే ఇంకా రోజుకి ట్రేడ్ అనేది కంప్లీట్ చేశారు. మళ్ళీ రికవరీ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ ప్లాన్ చేసే అవకాశం ఉండకూడదు. అండ్ హ్యాస్ టు బి వెరీ ఫాస్ట్ ఇన్ డిసిజన్ మేకింగ్. ఒక ట్రేడ్ తీసుకోవాలన్నా, ఒక ట్రేడ్ తీసుకోకుండా ఉండాలన్నా, ఒక ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా, ఒక ట్రేడ్ ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నా, ఒక ట్రేడ్ లాస్ లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నా సరే డిసిజన్ అనేది చాలా ఫాస్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. He has to acquire these habits in order to success as a pro scalper.